సందర్భంగా గౌరవ సుప్రీంకోర్టు నల్సవర్ ఆదేశం మేరకు అలాగే గౌరవ హైకోర్టు ఏపీ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారి మేరకు అలాగే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వాళ్ళ ఆదేశాల మేరకు ఈ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో మరియు వాకర్స్ అసోసియేషన్ వారి సహకారంతో అలాగే శరత్ చంద్ర గారి అడ్వకేట్ సహకారంతో అలాగే బార్ ప్రెసిడెంట్ వారి సహకారంతో ఈరోజు ఈ రాజంపేట పట్టణంలో యోగా దినోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ దినోత్సవం సందర్భంగా మాస్టర్ ట్రైనర్ చేత ఇక్కడ దాదాపు 200 మంది యోగాలో పాల్గొనడం జరిగింది. అలాగే ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు కూడా మన రాష్ట్రంలో విచ్చేసి విశాఖపట్నంలో అద్భుతంగా ఈ ప్రోగ్రాంను వారు కనెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ప్రతిరోజు యోగాను మనం అలవర్చుకుంటే మనలో ఉండే రోగాలన్నీ వెళ్ళిపోతాయి. అలాగే బాడీ ఫిట్నెస్గా ఉంటుంది. ఇది మన భారతదేశంలో ఎంతో ప్రాధాన్యత అనుసరించిన ఆసనాలు ఇవి. సో ఇవి మన బాడీకి చాలా ఫిట్నెస్ ఇస్తాయి. మనం కంఫర్టబుల్గా మన బాడీ తత్వం వల్ల యోగాలు ఈజీగా చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ప్రజలందరూ దయచేసి యోగాను చేయవలసింది కోరుచున్నాను. అలాగే మీకు న్యాయ సలహాలు కావాలన్నట్లయితే కానీ ఏదైనా కోర్టు వల్లనే కానీ ఇబ్బందులు పడుతున్నట్టుంటే లేకపోతే లిటిగేషన్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తుంటే మా మండలి సెకండ్కి రండి. ఇది కోర్టు ప్రిన్సెస్లో ఉంటుంది. అలాగే మీకు ఇంకా సమస్యలు ఏదైనా ఉంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఉంటుంది కడప జిల్లాలో. కడపలో అక్కడికి వెళ్ళేసి మీరు అర్జీ ఇచ్చి ఉచితంగా సహాయం పొందగలగారు. అలాగే బడుగు వర్గాల వారికి స్త్రీలకు వృద్ధులకు చిన్నపిల్లలకు ఉచితంగా మేమే లాయర్ని అపాయింట్ చేసి మీ సమస్యలు పరిష్కరించడానికి ఆస్కారం ఉంటుంది. దయచేసి వీటిని ఉపయోగించుకోండి. అలాగే ప్రతిరోజు నిత్యం యోగా చేస్తూ ఆరోగ్యంగా మనం జీవించాలని అందరికీ నమస్కారం. మాది బార్ ప్రెసిడెంట్. ఈరోజు యోగా దినోత్సవంలో భాగంగా ఈ గ్రౌండ్కి ఇలా పెట్టాలని ఉత్సాహంతో మా గౌరవనీయ 3వ జిల్లా ప్రవీణ్ కుమార్, గౌరవ జూనియర్ ఉదయ ప్రకాష్ ఇక్కడికి రావడం, అలాగే పట్టణ సిఐ రాజా గారు, మా న్యాయవాదులు అందరూ రావడం చాలా గ్రౌండ్కి అలంకరణ. ఇవాళ చూస్తున్నాం ప్రతినిత్యం వివిధ ప్రొఫెషన్స్లో అందరూ స్ట్రెస్ ఫీల్ కావడం, షుగరు బీపీ లాంటి జబ్బులు తెచ్చుకోవడం, ఆరోగ్యం పాడైపోవడం జరుగుతుంది. వీటన్నిటికీ ఒకటే కారణం మనం గమనిస్తున్నాము. ప్రతినిత్యం మనం బ్రతికినంత కాలం మనకు తోడురా అంటే ఒక పాత ఆలోచన ఉంది. మన భార్య, పిల్లలు, కన్న తల్లిదండ్రులు. కానీ అది చాలా తప్పు. మనకు జీవితకాలం తోడుండేది మన శరీరం మాత్రమే. ఆ శరీరం నెగ్లెక్ట్ చేస్తూ అనారోగ్యం పాలైపోయి ఈరోజు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. వాటిని పారదోలడానికి ఒక గొప్ప ఆశయంతో ఈ గ్రౌండ్, హై స్కూల్ గ్రౌండ్ ఒకప్పుడు నిర్వీర్యంగా ఉన్న ఈ 20 ఎకరాల గ్రౌండ్ని మా వాకర్స్ అసోసియేషన్ సొంత నిధులతో 20 లక్షలతో ఈ గ్రౌండ్ సుందరంగా తీర్చిదిద్దాం. ఈరోజు దాదాపు 1000 మంది గ్రౌండ్కి వచ్చి ప్రతినిత్యం వాకింగ్ చేస్తున్నారు. మాకైతే నిజంగా ఎందుకంటే అద్భుత తీర్చిదిద్దడంలో ఆ సంతోషం ఉంది. ఈరోజు ఆరోగ్యం గురించి అవేర్నెస్ తీసుకురావడానికి మా న్యాయమూర్తులు ఇక్కడికి ఒక అలంకరణగా రావడం వారందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానవే నమః. కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా SCN న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి.